మీరు పనిచేసే చోట, మీ వర్క్ ప్లేస్లో, మీ ఆఫీస్ రూమ్లో, మీరు ఏ కులానికి ఏ మతానికి చెందిన వారైనా వేరే వాళ్ళు మీ కొలీగ్స్ కానీ మీ అధికారులు కానీ మిమ్మల్ని కులం పేరుతోటైనా మతం పేరుతోటైనా దూషిస్తూ లేకపోతే వివక్ష చూపిస్తూ చిన్న చూపు చూపిస్తూ ఉంటే ఈ రోజున మీరు అక్కడ పని చేసుకుంటా ఉంటారా, లేదా అవన్నిటికీ భరించి బానిసత్వంలో పనిచేసుకుంటూ ఉంటారా, లేదా బయటికి ఆత్మగౌరవం పేరు మీద ఆత్మాభిమానం పేరు మీద బయటికి వస్తారా అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మీరు మీ ఆఫీస్లో ఏదో ఒకరు ఈ వీడియో చూసే వాళ్ళైతే మీరు అందరూ ఆఫీస్లో పనిచేస్తుంటారు, ఏదో పని చేస్తూ ఉంటారు కదా. అక్కడ ఆ కంపెనీకి సంబంధించిన పాలసీలు ఉంటాయి, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్కి సంబంధించి రూల్స్ ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలని ఇబ్బంది పెట్టొద్దు, లేడీస్ని హెరాస్ చేయొద్దనే రూల్స్ ఉంటాయి. మీ కంపెనీ నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలు అన్నిటికీ ఫండమెంటల్స్ అన్నీ తీసుకొని వచ్చింది మన భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నుండే. మీరు ఎక్కడ పనిచేసినా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నా ఆ రూల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫండమెంటల్స్ అన్నీ అక్కడ నుండి వచ్చినాయి. ఆ ఫండమెంటల్స్, ఆ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జయంతి రోజు మనం అతని వీడియో చేయడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ నచ్చని వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ 135వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, యుద్ధాలు ఎందుకు వస్తాయి అని అంటే అది ఫ్రీడమ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ చూడండి, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా సంబంధించిన వార్ చూడండి. ఏ ఉద్యమాలైనా ఏ యుద్ధమైనా ఫ్రీడమ్ గురించి, వాళ్ళ హక్కుల గురించి, ఒకరిని చిన్న చూపు చూసి వీని ఎదగనియొద్దు అనే దగ్గరనే యుద్ధాలు అనేది వస్తాయి. అది మన ఇంట్లల్లో కూడా వయసు వచ్చిన పిల్లలు వాళ్ళ జాబ్ ఆపర్చునిటీ, వాళ్ళకు నచ్చిన కెరీర్ ఎంచుకోవడం కోసం తల్లిదండ్రులతో కూడా చిన్న చిన్న కుటుంబ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వర్క్ ప్లేస్లో క్రికెట్ ఆడే దగ్గర ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎందుకనంటే కొంతమందిని చిన్నగా చూడడం, వేరే రకరకాలుగా చూడడం వల్ల యుద్ధాలు వస్తూ ఉంటాయి. ఒక పర్సన్కు ఒక పర్సన్ ఎంత వివక్షకు గురవుతాడో ఆ పర్సన్ అంత గొప్పగా ఎదుగుతాడు. అండ్ ఒక పర్సన్ చిన్నతనంలో దేని గురించి అయినా పరిశోధన బాగా చేస్తాడో అందులో ఆయనే నిష్ణాతుడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ చూసుకున్నా, అంబేద్కర్ చూసుకున్నా, ప్రతి ఒక్కరు ఇలా గొప్పలు ఎవరు చూసుకున్నా చిన్ననాటితనంలో వాళ్ళు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటారు, లేదా వాళ్ళు వివక్షకు గురయ్యి ఉంటారు. అట్లాంటి వాళ్ళే ఆనిముత్యాలుగా ప్రపంచానికి ఎంతో సేవలు అందిస్తూ ఉంటారు, వాళ్ళ రూల్స్ వాళ్ళ చేంజెస్ తీసుకొని వచ్చి. అందులో అన్నిటికన్నా గొప్పగా భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ చాలా గొప్ప మనిషి. నేను విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను ఇజ్జగిరి కమలాకర్ అనేవాడిని చాలా 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 తక్కువ అర్హుని బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పడంలో. అంటే అంత గొప్ప మేధావి గురించి నేను చాలా తక్కువ స్థాయి వ్యక్తిని. అయినా కూడా నాకు తెలిసింది ప్రజలకు తెలియజేసుకోవాలి. అంబేద్కర్ నచ్చని వాళ్ళకు ఒక 3 విషయాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి కొన్ని కులాలకు సంబంధించి కొన్ని మతాలకు సంబంధించిన ప్రజలకు అంబేద్కర్ నచ్చడు. ఈ కాంట్రవర్షియల్ కావచ్చు కానీ నిజంగా నచ్చడు. ఎందుకంటే కొంతమందికి రిజర్వేషన్స్ పేరు మీద, రిజర్వేషన్స్ రాని కులాలకు నచ్చడు, కొంతమందికి మతం పేరు మీద నచ్చడు. కానీ అట్లా చేసింది రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు, కొంతమంది నాయకుల చేత అంబేద్కర్ని సైడ్ ట్రాక్ చేపించి చూపించారు. మనకు ఆ ప్రొజెక్షన్ ఆ విధంగా చూపించిండు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం ఈ విధంగా మన భారతదేశం ఈ విధంగా ఎదగడానికి కారణం మనందరం ప్రశాంతంగా పనిచేసుకోవడం కోసం ఆ కారణం ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లేదంటే ఎక్కువ మంది ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రజలే. కాబట్టి మనందరి బతుకులు ఈరోజు ఈ విధంగా ఉండవు. ఆనాడు ఆ మహానుభావుడు పోరాటం చేయకపోతే ఎవరో ఒకరు వచ్చి అట్లా చేసిందే ఇప్పుడు బిఆర్ అంబేద్కర్. ఆ గొప్ప మనిషి చేసేసరికి మనం ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, మనం ఈరోజు ఒక బ్యాంకులో కానీ, మనం ఈరోజు మన ఊర్లో సర్పంచ్గా కానీ, వార్డు మెంబర్కి కానీ, ఒక బిజినెస్లు కానీ, ఒక ఎంఎస్ఎంఈ బిజినెస్లో కానీ, ఒక దుకాణం పెట్టుకున్నట్లా కానీ మనం అన్ని అర్హులమైన. ఎందుకంటే ఆనాడు ఆ వ్యక్తి మనందరి కోసం పోరాటం చేసింది కాబట్టి. ఆయన గురించి ఒక 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల వ్యవస్థ నిర్మూలన. అది అసలు
ఆయనకి ఎందుకు నిర్మూలించాలనిపించింది దాని గురించి మాట్లాడుకుందాం. రెండోది సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ ఎందుకు పోరాటం చేసిండు అనేది మాట్లాడుకుందాం. ఇకపోతే మూడోది రిజర్వేషన్స్, అవి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే జనరల్ ఎగ్జాంపుల్స్ తోటి మాట్లాడుకుందాం. ఫస్ట్ కుల నిర్మూలన, అన్నిహేలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఎందుకు తీసుకురావాలనుకున్నాడంటే ఆయన పుట్టింది దళిత సామాజిక వర్గంలో. ఆయన చదువుకునేటప్పుడు 6 సంవత్సరాలకు ఆయన చదువుకునే రోజున వాళ్ళ క్లాస్ రూమ్లో ఆయన ఒక్కడే దళితుడు. దళితులందరూ అందుకే సెల్యూట్ కొడుతూ ఉంటారు. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎందుకు సెల్యూట్ కొడతారంటే అప్పుడు ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఆ జమానాల ఆయన పోయి క్లాస్ రూమ్లో కూర్చున్నాడు, మనకు సంబంధించిన వర్గాలకు వెళ్ళి ఆయన పోయి క్లాస్లో కూర్చున్నాడు కాబట్టి సెల్యూట్ కొట్టాలి మనం. అప్పుడు ఆయననే ఒకడే ఒక దళితుడు, అయితే ఆయనను బయట క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టాలి. ఇప్పుడు మన పిల్లల్లో మన తమ్ముని చెల్లెల్లో ఎవరికి సంబంధించిన రిలేటివ్స్ని ఒక పిల్లోని స్కూల్ బయట కూర్చోబెడితే ఇప్పుడు ఎట్లుంటుంది ఉద్యమం? ఒక స్కూల్లో బొట్టు తీయన్నందుకు ఉద్యమం జరుగుతుంది, బుర్కా వేసుకున్నందుకు ఉద్యమం జరుగుతుంది, అవి పక్కగా పెట్టండి, ఎవరి మతాలకు సంబంధించి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మన పిల్లల్ని ఎవరైనా క్లాస్ రూమ్ బయట కూర్చోబెడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అప్పుడు మీకు అంబేద్కర్ నచ్చుతాడు. ఈ రోజులల్లా కూర్చోబెడతారా మన పిల్లల్ని బయట కూర్చోబెట్టి మనం ఊకుంటామా? పోయి స్కూల్ యాజమాన్యం మీద దండయాత్ర దాడి దిగి పోలీస్ స్టేషన్ గుంజి స్కూల్ అద్దాలు వలగొట్టామా? అక్కడ ఆ రోజు అట్లా జరిగింది అంబేద్కర్కు. బయట కూర్చున్నాడు అండ్ అక్కడ వాళ్ళందరూ తాగే డ్రింకింగ్ వాటరు తాగలేకపోయాడు. ఇప్పుడు మన పిల్లలు అక్కడ స్కూల్లో రిఫ్రిజిరేటర్స్ కానీ వాటర్ బాటిల్ పట్టుకోవడానికి అవి ఉంటాయి కదా, అలా మన పిల్లలకు వాటర్ ఇవ్వకుంటే మనం ఊకుంటామా? మనం అంటాం, మనం చైతన్యమైనం చూడు. మనం ఈ తెలివి అప్పుడు మన తాతలకు ఉన్నదా? బీసీ ఎస్టీ ఎస్సీ ప్రజల తాతలకు, మన తాతలకు ఈ తెలివి ఉన్నదా? ఎదురు తిరిగే తెలివి ఉన్నదా? ఇప్పుడు మనం ఎదురు తిరుగుతామంటే ఆనాడు తాళం వేసిండు, తాళం తీసిండు ఎవరు? బిఆర్ అంబేద్కర్. అందుకు ముఖ్యంగా కుల వ్యవస్థను ఎందుకు నిర్మూలన చేయాలంటే హిందూ సమాజంలో హిందుత్వం ఆయన మంచిదన్నాడు, చాలా గొప్పదన్నాడు, కానీ అందులో కులాలున్నాయి, వర్ణ వ్యవస్థ, అగ్రకులాలు, బ్రాహ్మణులు, కొముటోళ్ళు, ఇక తర్వాత ఈ ఆడేళ్ళు, రెడ్డిలు, రావులు, చౌదరీలు, వెల్మోళ్ళు, కాపోళ్ళు, కమ్మోళ్ళు, మీరు ఇప్పుడు ఏ వ్యవస్థ చూసుకోండి, ఏ ఫార్మా కంపెనీ చూసుకోండి, ఏ ఇన్ఫ్రా కంపెనీ చూసుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను చూసుకోండి, వాళ్ళందరూ ఆ కులకు చెందిన ఆ కులాలకు సంబంధించిన వాళ్ళే. మనం బీసీ ముఖ్యమంత్రి అయిందా? బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన 90% ప్రజలు ఉంటే ఇప్పటికి 90 సార్లు మనం ముఖ్యమంత్రి కావాలి, అంటే పర్సంటేజ్ వైజ్గా. ఇప్పటివరకు కాలే మనం. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లకు పోయి చూసుకోండి. ఇయాటి నాడు మేము రెగ్యులర్గా పోతూ ఉంటాం, మాకు అర్థమవుతూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి మీరు చూడండి, భూమి కొనేటోడు రెడ్డోడు, వెల్మోడు, కమ్మోడు, కాపోడు అయి ఉంటాడు. వాడు 10 ఎకరాలను కొనుక్కుంటూ ఉంటే మనలాంటి బక్కపలసనోడోళ్ళు, మన స్త్రీలు, మహిళలు 100 రూపాయల చీర కట్టుకొని భూమి అమ్ముకుందాం, ఉన్న ఎకరమో 3 గుంటలో 30 గుంటలో 10 గుంటలో అమ్ముకుందామని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మీరు చూడండి, ప్రతిరోజు 4-5 ఎగ్జాంపుల్స్ కనబడతాయి. అట్లా ఇప్పటికే మనం భూములు అమ్ముకుంటాం, వాళ్ళు కొనుక్కుంటున్నారు. భూమి మన దగ్గర లేదు, సమానత్వం లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది వాళ్ళ దగ్గరనే ఉన్నది, అది మనకు రావాలి అనే కదా పోరాటం. ఆ పోరాటానికి స్టార్ట్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదా? హిందూ సమాజంలో కుల వ్యవస్థ బాగా ఉన్నది. కుల వ్యవస్థ చేయబట్టి ముఖ్యంగా దళితులు, ట్రైబల్స్ వెనుకబడ్డరు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, కొంచెం లేపాలే అని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చినందుకు ఇటు అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రజలకు బిఆర్ అంబేద్కర్ నచ్చడు. అందరం సమానంగా ఉండాలి కదా. ఈరోజు క్లాస్ రూమ్లో కానీ, మన ఆఫీస్ రూమ్లో కానీ, మన కాలనీలో కానీ మనల్ని సమానంగా చూస్తున్నారంటే ఆడదాకా వచ్చినామంటే వెనక రిజర్వేషన్లు కారణమో లేకపోతే రాజ్యాంగం కారణమే కదా. దానికోసం మనందరం అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలి కదా, సంతోషంగా ఆయన గౌరవించాలి కదా, ఆయన అభిమానించాలి కదా. అండ్ మన అమ్మల వరకే చదువు వస్తుంది, మన అమ్మమ్మలను మన నాయనమ్మలకు చదువు వస్తుందా? చాకల ఐలమ్మకు చదువు వస్తుందా? చదువు రాకుండా పోరాటం చేసింది. కానీ అట్లా ఎంతమంది పోరాటం చేస్తారు ఈరోజు? ఈ వీడియో చూసేవాళ్ళు, అంబేద్కర్ నచ్చని వాళ్ళు, మీ భార్యలు లేకపోతే మీ ఆడకూతుర్లు ఇప్పుడు వర్క్ చేస్తలేరా? వాళ్ళు శాలరీలు తెస్తే మీరు షేర్ చేసుకొని కుటుంబాన్ని నడిపిస్తలేరా? మీరు సంతోషంగా లేరా? అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ని సెల్యూట్ కొట్టాలి కదా. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ, మీ భార్యలు కానీ, మీకు సంబంధించిన వైఫ్ కానీ లేకపోతే మీ కుటుంబంలో మీ అమ్మనో మీ వదిననో మీ అక్కనో జాబ్ చేస్తుంది కదా, ఆ సంపాదన మీ కుటుంబానికి తెస్తే మీ కుటుంబం ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఆర్థికంగా నిలబడి ఉన్నదన్న అంటే ఆ మహిళలకు చిన్న చూపు చూసి వాళ్ళకి విద్య అందకుండా
వాళ్ళకు ఉద్యోగాలు అందకుండా చేసిన వ్యవస్థ, అగ్రవర్ణ వ్యవస్థ నుండి బయటికి తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా అని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ఘంటాపదంగా చెప్తున్నాం. తక్కువ ముఖ్యంగా మనందరికీ తెలియదు, చాలామందికి తెలియదు ఏంటంటే అప్పట్లో వెనుకబడ్డ కులాలకు సంబంధించి వాళ్ళు గుడికి రానిచ్చేటోళ్ళని కాదు, అంటరానితనం వల్ల వాళ్ళని గుడికి రానిచ్చేటోళ్ళు వాళ్ళు కాదు ఆలయాలకు. ఇప్పుడు అందరు వస్తున్నారా లేదా? ఆ వ్యవస్థను తీసేయాలని చెప్పి ఇంకా కుల వ్యవస్థ ఉన్నది, చిన్న చూపు చూస్తున్నారు. కొన్ని కులాలను, షెడ్యూల్ క్యాస్ట్లను, షెడ్యూల్ ట్రైబ్లను చిన్నగా చూస్తున్నారు. ఓసీలు, అగ్రవర్ణాల కులాలు అని చెప్పి కుల వ్యవస్థను తీసేయాలి. అది తీసేసినా పోతలేదని చెప్పి ఆ మహానుభావుడు బౌద్ధ మతానికి 5 లక్షల మంది దళితులను తీసుకుపోయి జాయిన్ చేయించిండు. ఇక్కడ హిందూ మతంలో ఉన్న లోపాల వల్లనే కదా ప్రజలు ఇబ్బంది పడి వేరే మతాలకు పోయింది. అది మనం హిందూ మతాలు చక్కదిద్దుకోవాలి కదా. అది దిద్దుకోకుండా అంబేద్కర్ మీద వాడు ఏడితే ఎంతవరకు సమంజసం అని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇకపోతే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. మనకెంత భూములు ఉన్నాయి ఇది చూసే బీసీ, ఎస్టీ, ఓ గౌడన్నా, ఓ యాదవ్ అన్నా, ఓ మంగళైనే, ఓ చాకలైనే, ఓ కటకైనే, ఓ కుమ్మరైనే, మనకెన్ని భూములు ఉన్నాయి? మీ ఊర్లో మీ రెడ్డి అయినకో, మీ వెల్మైనకో, మీ కమ్మైనకో, కాపైనకో ఎన్ని ఎకరాల భూమి ఉన్నాయో మీరు కొలుసుకోండి. మీ కులం పేరు మీద ఎంతమందికి హాస్పిటళ్ళు ఉన్నాయి, ఎంతమందికి బిజినెస్లు ఉన్నాయో తెలుసుకోండి. రెడ్డికి ఎంతమంది, రెడ్డి సాబ్ కుటుంబానికి ఎన్ని బిజినెస్లు ఉన్నాయి, ఎంతమంది హాస్పిటల్ ఉన్నాయో చూసుకోండి. మీరు హాస్పిటల్లోకి పోయినప్పుడు డాక్టర్లు ఏమో రెడ్డిలై ఉంటారు, ఊడ్చేటోళ్ళు, అటెండర్లు, పిఏలు, రిసెప్షన్లో కూర్చునేటోళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ప్రజలు. ఇది కాదా వివక్ష? అందుకే కదా రిజర్వేషన్లు వచ్చింది, కొంచెం కిందున్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలని చెప్పి. రాజకీయంలో కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది మన ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన ప్రజలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారంటే అది బిఆర్ అంబేద్కర్ కాదా తీసుకొచ్చింది. కాకపోతే వాళ్ళు ఒక 10 సంవత్సరాలే రిజర్వేషన్ అని తీసుకొని వచ్చిండు. కానీ ఇక రాజకీయ క్రీడలు పడ్డాక ఇంకా కొనసాగుతూ ఉన్నది. సరే అది ఉండని పక్క ఇంకా బయటికి వాళ్ళు పైకి రాలే కనుక ఉండాలి రిజర్వేషన్స్ అనేది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, అంబేద్కర్ను హేట్ చేసేవాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఇకపోతే రిజర్వేషన్స్, ఆనాడు దొరలు, అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పిల్లలకు చదువు చెప్పుకొని వాళ్ళందరూ సంపాదించుకుంటూ పోతూ ఉంటే బడుగు బలహీన వర్గాల జాతులకు సంబంధించి చదువు అందనీయకుండా చేసేసరికి ఈరోజు పైసలు లేకుండా పోయింది, భూములు లేకుండా పోయింది. అందుకే రిజర్వేషన్స్ ఇచ్చిండు. ఆ రిజర్వేషన్స్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, కొంత డెవలప్ అవుతారు. ఇంకొన్ని రోజు రిజర్వేషన్స్ ఉండాలి. రాజ్యాంగాన్ని అమలు చేసేటప్పుడు రాజ్యాంగ సభలో ప్రసంగించుకుంటూ అంబేద్కర్ ఏం చెప్పిండంటే, నేను నా బాధ్యత నేటితో పూర్తయింది, దీన్ని ముందుకు తీసుకుపోవాలి, రేపటి నాడు సూర్యుడు రావాలి. ఆ సూర్యుడు ఇవ్వాలనంటే నూతన భారతదేశం ఏర్పడ్డది, ఆ భారతదేశానికి రాజ్యాంగ స్వేచ్ఛను అందించినాం నేను. కాకపోతే భారతదేశానికి ఆర్థిక స్వేచ్ఛ, సామాజిక స్వేచ్ఛ కావాలి, ఆ సూర్యుడు అనేటోడు రావాలి అని చెప్పి ఆయన ప్రసంగించిండు. అంటే ఆయన చెప్పిన దాంట్లో నూతన భారతదేశం అప్పుడు ఏర్పడ్డది, అప్పటి నుండి రాజకీయ స్వేచ్ఛ వచ్చింది. సరే ఈనాటి నాడు మనం పోటీ చేస్తాం, గెలుస్తానమా ఓడిపోతానమా వేరే విషయం, కానీ ఇంకొకటి ఆర్థికంగా బడుగు బలహీనులు ఎదగాలి, సామాజిక న్యాయం జరగాలి, చిన్న చూపు జరగొద్దు. మనకు మన ఆఫీస్లో వివక్ష కనబడితే, సేమ్ మన కుల పొల్లల్లో మన మతంలో మనకు వివక్ష కనబడితే మనం ఓర్చుకొని ఉంటామా? ఆత్మాభిమానం తగ్గించుకొని ఇంకా ఉంటామా? అదేనా మనకు చదువు విలువ అంటే? అదేనా మనకు మన ఆత్మాభిమానం కదా, దాని ప్రకారం కదా మనం పోయేది. ఇంకా అట్లే జరుగుతుంది వ్యవస్థల, సిస్టంలో. కాబట్టి అవన్నీ నిర్మూలించాలనే అంబేద్కర్ చాలా గొప్ప సిద్ధాంతాలను తీసుకొని వచ్చి, ఆయన చాలా చదువుకున్న మేధావి. ఫస్ట్ 1947లో మనకు న్యాయశాఖ మంత్రి ఆయన ఇండియాకు. ఎన్నో అసమానతలను సమానం చేయాలి, ఈక్వాలిటీ తీసుకురావాలని చెప్పి కీ ఫండమెంటల్స్ అన్నిటినీ రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో పొందుపరిస్తేనే మనం ఈరోజు ఈ భారతదేశంలో ఇట్లా ఉన్నాం. అయినా చాలామందికి బిఆర్ అంబేద్కర్ నచ్చడు, కానీ ఆయన తీసుకొచ్చిన పాలసీస్ని ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఈ వీడియో చూసి కొంచెం ఆయన గురించి అర్థం చేసుకోవాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఏకమై ఎదగాలి, కష్టపడాలి, సంపాదించాలి, హక్కుల కోసం పోరాడాలి. పోరాటం చేయడానికి మనలాంటి విద్యార్థుల రాజకీయ పార్టీలు ఉన్నాయి అని తెలియజేస్తూ మీరందరూ మాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ, జై భీమ్, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.